తిరుమల లడ్డు వ్యవహారంలో పార్టీ నేతలు సరిగా స్పందించకపోవడంపై జనసేన కార్యవర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఇంత జరుగుతున్నా చాలా మంది మాట్లాడడం లేదని మండిపడ్డారు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని ప్రశ్నించారు. అన్నింటికీ తానే మాట్లాడితే ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు ఎందుకని ప్రశ్నించారు. మహిళల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆడపిల్లలకు తమ చెయ్యి తగిలినా రేప్ చేశారని ప్రచారం చేస్తారన్నారు. వైసీపీ నేతల ట్రాప్లో పడొద్దని నేతలను పవన్ హెచ్చరించారు. నేతలను, వారి కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సిద్ధాంతపరంగా, సబ్జెక్టు పరంగా మాట్లాడాలని సూచించారు. త్వరలో 32 మందితో క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేస్తామన్న పవన్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో మార్పులు చేస్తామన్నారు. వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పవన్ సూచించారు. భౌతిక దాడులు జనసేన విధానం కాదని, విమర్శలకు విషయంతోనే సమాధానం చెబుతామని పవన్ స్పష్టం చేశారు. తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా కల్తీ నెయ్యి సరఫరా చేసి 233 కోట్ల రూపాయల కుంభకోణంలో పాల్గొని 60 లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి మరి కేవలం కెమికల్స్ తోటి, పామాయిల్ తోటి కలిపిన పదార్థాలని వీళ్ళు సప్లై చేసి ఈరోజు ఒక బూటకపు ప్రచారం వైఎస్ఆర్సీపీ నాయకులు మొదలుపెట్టారు. దాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు విస్తృతంగా పార్టీ శ్రేణులందరినీ కూడా తీసుకెళ్లమని ఈరోజు మా పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు దాన్ని ఖండిస్తూ ఆ ప్రచారానికి బదులుగా వాస్తవ పరిస్థితులు రాబోయే రోజుల్లో ఇంకా వివరించుకుంటూ తీసుకెళ్లాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇచ్చిన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏ విధంగా వీళ్ళు కావాలని ట్విస్ట్ చేసి వాళ్ళ స్వార్థాల కోసం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో దాన్ని ఖండిస్తూ తీర్మానం చేయడం జరిగింది.